ఇటీవల కాలంలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఈ విషయం జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కలవరం పెడుతుంది. ఇది మామూలు పరిస్థితా లేక ముందే ప్లాన్ చేసిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంత మందికి ఉద్యోగాలు పోయాయి? 2023 నుండి 2025 మధ్య కాలంలో గూగుల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలు, మైక్రోసాఫ్ట్ లో 10,000 మందికి పైగా ఉద్యోగాలు పోయాయి, మెటా ఫేస్బుక్ 21,000 మంది ఉద్యోగాలు పోయాయి, అమెజాన్ లో 27,000 మంది పైగా ఉద్యోగాలు పోయాయి. ఇది కేవలం అమెరికాలోనే కాదు, ఇండియా, ఐర్లాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో కూడా వేరే విధంగా ప్రభావం చూపుతుంది. అసలు కారణం ఏమిటి? ఈ కంపెనీ ఉద్యోగాలు తొలగించడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది కాస్ట్ ఎక్స్పెన్సివ్. గ్లోబల్ మార్కెట్ లో నెమ్మదిగా అభివృద్ధి జరగడంతో కంపెనీ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. రెండవది పాండమిక్ హైరింగ్ ఓవర్లోడ్. కరోనా సమయంలో టెక్ కంపెనీలు మోతాదు మించి ఉద్యోగాలు నియమించాయి. ఇప్పుడు డిమాండ్ తగ్గిన తర్వాత తగ్గించాల్సి వచ్చింది. మూడవది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు మనుషులు చేస్తున్న పనులు ఇప్పుడు ఏఐ టూల్స్ వేగంగా ఖచ్చితంగా చేస్తుండటంతో మానవ శక్తిపై డిపెండెన్స్ తగ్గిపోయింది. నాలుగవది ప్రొడక్టివిటీ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. కంపెనీలు లీనర్ టీమ్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అంటే తక్కువ మంది ఎక్కువ పని. ఇది ఖర్చు తగ్గించే మార్గం. భారతీయ ఐటీ ఉద్యోగాలపై ప్రభావం. ఇండియాలో చాలా మంది టెక్ ప్రొఫెషనల్ అమెరికాలో H1B వీసా మీద పనిచేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగం కోల్పోతే 60 రోజుల లోపల కొత్త ఉద్యోగం దొరకకపోతే తిరిగి ఇండియా రావాల్సి ఉంటుంది. దేశంలోనే ఫ్రెషర్ల పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ కంపెనీలు కొత్త హైరింగ్ చేయడం తగ్గించాయి. ఉద్యోగం ఉన్న వారికి భద్రత లేదు, ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి అవకాశం లేదు. ఇది ప్రస్తుతం మనం ఉన్న రియాలిటీ. మనం చేయాల్సింది ఏమిటి? కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏఐ, డేటా సైన్స్, అప్ స్కిల్, ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ పై దృష్టి పెట్టాలి. జాబ్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పరిశీలించాలి. ఇప్పటి యుగానికి ఆపర్చునిటీ అంటే స్కిల్స్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.